హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ టెక్ క్రియేటర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ఒక బ్యూటిఫుల్ స్టేటస్ ఫాలోయింగ్ లిరికల్ వీడియోని ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మీకు చెప్తాను. సో నేను క్రియేట్ చేసినటువంటి డెమో వీడియో మీకు ఒక్కసారి చూపించిన తర్వాత మీకు నచ్చినటువంటి సాంగ్తో మీకు నచ్చినటువంటి ఫోటోని పెట్టేసుకొని మీరు కూడా ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే స్టెప్ బై స్టెప్ అయితే గైడ్ ఇస్తాను. సో నేను క్రియేట్ చేసినటువంటి వీడియో ఒక్కసారి చూడండి. సో చూసారు కదా ఎలా ఉందో, చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంది కదా. సో మీరు కూడా ఇలాంటి లిరికల్ వీడియోని మీరు కూడా క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే మీ మొబైల్లో ఖచ్చితంగా కైన్మాస్టర్ ప్రో వెర్షన్ ఉండాలి. మీరు ఖచ్చితంగా ఇలాంటి లిరికల్ వీడియోని ఎడిట్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఖచ్చితంగా ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ అలాగే వీడియోకి లైక్ చేయండి గైస్. మీరు లైక్ చేస్తే ఇలాంటి వీడియోస్ అయితే ఇంకా మీ ముందుకైతే చాలా తీసుకొస్తాను. మీరు ఈ ఛానల్కి కొత్తగా విజిట్ చేస్తే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి పక్కనే బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకుంటే మీరు ఇట్లాంటి వీడియోస్ అయితే మిస్ కాకుండా చూడొచ్చు. అండ్ అలాగే ఈ వీడియోని మీరు సాంగ్తో వినాలి అనుకుంటే నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను. నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, అక్కడ నుండి చూసి అయితే మీరు ఫాలో అవ్వండి. ఓకే గైస్, లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. గైస్, మీరు ఇలాంటి లిరికల్ వీడియోని ఎడిట్ చేసుకోవడానికి మీ మొబైల్లో కైన్మాస్టర్ ప్రో వెర్షన్తో పాటు నేను ఈ వీడియోలో వాడిన ఫైల్స్ అన్నీ కూడా మీకు సింగిల్ ఫైల్లో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో వాటన్నిటిని మీరు డౌన్లోడ్ చేసుకోండి. అండ్ అలాగే కైన్మాస్టర్ ప్రో వెర్షన్ లింక్ కూడా ఇస్తాను. మీ మొబైల్లో నార్మల్ కైన్మాస్టర్ ఉంటే వెంటనే డిలీట్ చేసి నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన కైన్మాస్టర్ లింక్ పైన క్లిక్ చేసి మీరైతే డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ అయితే చేసుకోండి. ఓకేనా? సో తర్వాత మీరు ఏం చేస్తారంటే దీంతో పాటుగా మీ మొబైల్లో పిక్సెల్ యాప్ ఉండాలి. సో మీ పిక్సెల్ యాప్ అనేది మనకి ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది, మీరు అక్కడ నుండి అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోండి. ఓకే, సో నెక్స్ట్ ఏం చేస్తారంటే ఓపెన్ చేస్తున్నాను చూడండి గైస్. పిక్సెల్ యాప్ ఓపెన్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ టెక్స్ట్ కనిపిస్తుంది కదా, ఇలాగ పెట్టేసుకొని కింద మనకి లేయర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇమేజ్ సైజ్ వచ్చేసి ఇక్కడ కస్టమ్ పైన ట్యాప్ చేసి యూట్యూబ్ థంబ్నెయిల్లో పెట్టేసుకొని ఓకే పైన ట్యాప్ చేసుకోండి. సో మీరు ఏ సాంగ్ తోడైతే క్రియేట్ చేయాలనుకున్నారో ఆ సాంగ్ లిరిక్స్ మొత్తం కూడా ఇక్కడ టైప్ చేసుకుందాం. ఓకే, సపోజ్ చూడండి ఇక్కడ పెన్సిల్ బటన్ పైన ట్యాప్ చేసి ఎడిట్ చేస్తున్నాను. చూడండి ఈ విధంగా నేను తీసుకున్నాను. ఫస్ట్ లిరిక్స్ తీసుకున్న తర్వాత ఏ పైన ట్యాప్ చేశాను. సో నెక్స్ట్ వచ్చేసి దీనికి ఒక మంచి ఫాంట్ స్టైల్ ఇచ్చేద్దాం. ఇక్కడ ఫాంట్లోకి వెళ్ళేసి ఇక్కడ మీకు నచ్చిన ఫాంట్ స్టైల్ ఏదైనా ఇచ్చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ చూడండి నేను ఈ ఫాంట్ స్టైల్ ఇచ్చేస్తున్నాను. సో మీకు కూడా ఇదే ఫాంట్ స్టైల్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో నేను ఈ ఫాంట్ స్టైల్ మెన్షన్ చేస్తాను, మీరు అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఇక్కడ యాడ్ చేసుకోండి. అండ్ అలాగే పిక్సెల్ యాప్లో ఫాంట్స్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో కూడా మీకు ఆల్రెడీ ఒక వీడియోని అయితే చేశాను, వీడియో చూసి అయితే మీరు కూడా యాడ్ చేసుకోండి. ఓకే, సో తర్వాత వచ్చేసి దీనికి ఒక కలర్ అనేది యాడ్ చేద్దాం. మీకు నచ్చిన కలర్స్ అయితే తీసేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ చూడండి నేను ఒక కలర్స్ అయితే తీసుకుంటున్నాను. ఈ కలర్స్లో సింగిల్ కలర్ కాకుండా ఇక్కడ గ్రేడియంట్లో తీసుకుంటున్నాను. చూడండి గ్రేడియంట్లో ఈ విధంగా తీసుకున్నాను. మీరు ఇలా మల్టిపుల్ కలర్స్ ఎలా సెట్ చేసుకోవాలంటే మనకి పక్కనే ఒక ప్లస్ బటన్ కనిపిస్తుంది కదా, దీనిపైన ట్యాప్ చేసి ఇక్కడ చూడండి మన కిందికి మనకి పాయింట్స్ ఈ విధంగా ఉంటాయి. సో వీటిపైన ఒకదాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి లాస్ట్ ఆప్షన్ కనిపిస్తుంది కలర్ ఫిల్, దీనిపైన ట్యాప్ చేసి ఈ విధంగా మీరు కలర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. చూడండి బ్లూ కలర్ పెట్టేసి ఓకే పైన ట్యాప్ చేసి ఇక్కడ చేంజ్ అయిపోతుంది, రిప్లేస్ అయిపోతుంది అనమాట. ఓకే పైన ట్యాప్ చేస్తే ఈ విధంగా మనకి వస్తుంది. ఓకే, మీరు ఈ విధంగానైతే కలర్ చూజ్ చేసుకోండి. మీకు నచ్చిన కలర్ అయితే ఇచ్చేసుకోండి. సింగిల్ కలర్ ఇవ్వచ్చు, గ్రేడియంట్లు ఇచ్చేసుకోండి. టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను. సో తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ లాస్ట్కు రండి, ఇక్కడ మనకి షాడో ఎనేబుల్ చేయాలి. షాడో పైన టచ్ చేసి ఇక్కడ ఎనేబుల్ చేయండి. కిందికి వచ్చేస్తే మనకి ఇంకొక ఆప్షన్ ఉంటుంది, దీన్ని కూడా ఎనేబుల్ చేయండి. టిక్ మార్క్ పైన క్లిక్ చేసి ఇప్పుడు ఇక్కడ లేయర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీనిపైన ట్యాప్ చేసి బ్యాక్గ్రౌండ్ ట్రాన్స్పరెన్సీ మోడ్లో పెట్టేసుకోవాలి. ఓకే, చూడడానికి ఈ విధంగా ఉంది. తర్వాత సేవ్ బటన్ పైన ట్యాప్ చేసి సేవ్ యాస్ ఇమేజ్ ఇక్కడ పిఎన్జీ ఫైల్లో పెట్టేసుకొని కస్టమ్ పైన ట్యాప్ చేసి వెరీ హై లేదంటే నార్మల్ కూడా పెట్టేసుకోవచ్చు. సేవ్ టు గ్యాలరీ, ఈ విధంగా మీరు గ్యాలరీకి అయితే సేవ్ చేసుకోండి. ఈ విధంగా మీరు సాంగ్లో ఎన్ని లిరిక్స్ ఉంటే అన్నీ కూడా మీరు ఈ విధంగా క్రియేట్ చేసుకోండి. సపోజ్ మీకు చూపిస్తాను నేను క్రియేట్ చేసిన లిరిక్స్. సో గైస్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగానైతే నేను క్రియేట్ చేసుకున్న లిరిక్స్ మొత్తం కూడా. ఇప్పుడు ఏం చేస్తారంటే కైన్మాస్టర్ను ఓపెన్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ నేను ఆల్రెడీ ప్రాజెక్ట్స్ అయితే చేశాను. ఇక్కడ ప్లస్ బటన్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఇక్కడ మనకి 3 ఎక్స్పెక్టేషన్ అడుగుతుంది. ఇక్కడ 16:9 తీసుకోండి. సో తీసుకున్న తర్వాత ఇక్కడ మీడియా పైన టచ్ చేయండి. టచ్ చేసి బ్యాక్గ్రౌండ్ పైన టచ్ చేసి బ్యాక్గ్రౌండ్లో ఒక బ్లాక్ ఇమేజ్ తీసేసుకొని మీరు ఎంతవరకు క్రియేట్ చేయాలనుకుంటున్నారో అంతవరకు అయితే డ్రాగ్ చేసుకోండి. ఓకే నేను ఒక 30 సెకండ్స్ వరకు డ్రాగ్ చేసుకున్నాను. టిక్ మార్క్ పైన క్లిక్ చేసాం. సో నెక్స్ట్ ఏం చేస్తానంటే లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి
చూడండి నేను ఈ వీడియో తీసుకున్నాను, మీరు ఫోటో తీసుకోవచ్చు, వీడియో తీసుకోవచ్చు, మీకు నచ్చినటువంటి ఒక ఫోటో తీసుకోండి. ఓకేనా, దీన్ని ఏం చేస్తున్నానంటే స్క్రీన్ ఫిట్ చేస్తున్నాను. ఓకే, ఇది మనకి 19 సెకండ్స్ వరకు ఉంది. నేను ఏం చేస్తున్నాను, డూప్లికేట్ చేసి దీన్ని ఇక్కడ డ్రాగ్ చేస్తున్నాను ఇక్కడ నుండి. ఓకే, 30 సెకండ్స్ వరకు సరిపోతుంది మనకి. సో నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే ఇక్కడ లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి, మీకు డిస్క్రిప్షన్లో ఇలాంటి వీడియో ఉంటుంది, దాన్ని కూడా డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ స్క్రీన్ ఫిట్ చేస్తున్నాను. బ్యాక్ వచ్చేసి కిందికి రండి, బ్లెండింగ్ ఆప్షన్ పైన ట్యాప్ చేసి ఇక్కడ మనకి ఓవర్లే దీనిపైన ట్యాప్ చేయండి. టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను. లేదంటే మీరు ఇంకా కొంచెం బ్రైట్నెస్ పెంచాలనుకుంటే కిందికి స్క్రాల్ చేసి ఇక్కడ అడ్జస్ట్మెంట్ పైన ట్యాప్ చేసి ఈ విధంగా కొంచెం బ్రైట్నెస్ అనేది మీరు పెంచుకోవచ్చు. టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను. ఒకసారి ప్లే చేద్దాం ఇప్పుడు. సో చూడండి, ఈ విధంగా మనకు కొంచెం కలర్స్ అయితే మనకి యానిమేట్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి, డిస్క్రిప్షన్లో ఈ వీడియో కూడా ఉంటుంది మీకు, స్మోకింగ్ వీడియో. సో దీన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత దీనిపైన ట్యాప్ చేసి స్క్రీన్ ఫిట్ చేస్తున్నాను. దీన్ని కూడా బ్యాక్ వచ్చేసి కిందికి రండి, బ్లెండింగ్ ఆప్షన్ పైన ట్యాప్ చేసి స్క్రీన్ పైన ట్యాప్ చేశాను. తర్వాత ఇది మనకి ఓన్లీ 14 సెకండ్స్ వరకే ఉంటుంది. సో దీన్ని నేను డూప్లికేట్ చేస్తున్నాను. డూప్లికేట్ 3 డాట్స్ పైన ట్యాప్ చేసి డూప్లికేట్ చేసి ఈ విధంగా ఇక్కడ నుండి డ్రాగ్ చేస్తున్నాను. ఓకేనా, నాకు 30 సెకండ్స్ వరకు కావాలి కాబట్టి. ఓకే, సెట్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే మీకు నచ్చినటువంటి ఒక సాంగ్ తీసుకోండి. మీరు ఏ సాంగ్ తోటి అయితే క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ సాంగ్ ఇక్కడ యాడ్ చేసుకోండి. ఏం చేస్తారంటే లేయర్ పైన టచ్ చేయండి, తర్వాత మీడియా పైన టచ్ చేసి ఇప్పుడు మీరు ఆ సాంగ్ వినుకుంటూ ఇక్కడ యాడ్ చేసుకోవాలి. 1 by 1 లిరిక్స్ అయితే ఇక్కడ యాడ్ చేసుకుందాం. ఓకే, కిందికి వచ్చేసి అడ్జస్ట్మెంట్ పైన ట్యాప్ చేసి రెండు కూడా లాస్ట్కి ఫుల్గా పెట్టేసుకుంటే టెక్స్ట్ కలర్ అనేది బ్రైట్గా కనబడుతుంది. ఓకే, టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే దీనిపైన ట్యాప్ చేయండి. మనం డిఫాల్ట్గా సెట్టింగ్స్ చేసుకోవాలి. మన లేయర్ అనేది దాదాపుగా 4.5 to 5 సెకండ్స్ వచ్చేలాగా మీరు సెట్టింగ్స్ చేసుకోండి ఫస్ట్కే. ఓకే, సో తర్వాత ఏం చేస్తారంటే మనకి స్టార్టింగ్లో లెఫ్ట్ సైడ్లో కీ సింబల్ పైన ట్యాప్ చేసి స్టార్టింగ్లో ఈ విధంగా పెట్టేస్తున్నాను. చూడండి, ఇలా తింపేస్తున్నాను, ఇక్కడ పెట్టేస్తున్నాను. లాస్ట్కి వచ్చేసరికి కింది కొంచెం డ్రాగ్ చేస్తున్నాను. ట్యాగ్ చేసి ఇలా తింపేసి కొంచెం చిన్న పెట్టేసుకొని ఇలా తింపేసి ఇక్కడ పెట్టేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఒకసారి ప్లే చేద్దాం. సో చూస్తున్నారు కదా, సాంగ్ ప్లే అవుతుంటే మనకి ఇలా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఇలా యానిమేట్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ లిరిక్స్ వచ్చేసి ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది అనుకుందాం. ఇక్కడ లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేయండి. ఈ విధంగా నెక్స్ట్ లిరిక్స్ తీసుకోండి. తీసుకున్న తర్వాత దీన్ని కూడా బ్రైట్గా పెట్టేసుకోవాలి. రెండు ఆప్షన్స్ కూడా ఫుల్గా పెట్టేసుకొని టిక్ మార్క్ పైన క్లిక్ చేసి ఇప్పుడు దీన్ని కూడా కీ సింబల్ పైన ట్యాప్ చేసి యానిమేట్ చేసుకుందాం. మీకు నచ్చిన విధంగా ఎలా అయినా పెట్టేసుకోవచ్చు. ఓకే, స్టార్టింగ్ వచ్చేసి ఇలా తింపేసి ఇలా పెట్టేస్తున్నాను. ఎలా అయినా పెట్టేసుకోండి మీకు. ఓకే, టిక్ మార్క్ పైన క్లిక్ చేసి ఇప్పుడు ఒకసారి ప్లే చేద్దాం. సో ఈ విధంగా మీకు నచ్చినటువంటి సాంగ్తో ఈజీగా ఇలా క్రియేట్ చేసుకోండి. ఓకే, సో నేను ఇచ్చినటువంటి సాంగ్తో మీరు క్రియేట్ చేయాలనుకుంటే చూడండి, దీన్ని డిలీట్ చేస్తున్నాను. ఇక్కడ వరకు మీరు యాజ్ స్టేజ్గా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత లేయర్ పైన టచ్ చేసి ఇక్కడ మీడియా పైన టచ్ చేసి చూడండి, మీకు డిస్క్రిప్షన్లో ఇలాంటి లిరికల్ వీడియో ఉంటుంది, విత్ సాంగ్ తోటి ఉంటుంది. ఓకే, సో దీన్ని స్క్రీన్ ఫిట్ చేసి బ్యాక్ వచ్చేస్తున్నాను. బ్యాక్ వచ్చేసిన తర్వాత దీన్ని సాంగ్ అనేది డిసేబుల్ చేస్తున్నాను, వినిపించకూడదు. ఓకే, సో తర్వాత వచ్చేసి కిందికి రండి, బ్లెండింగ్ ఆప్షన్ పైన ట్యాప్ చేసి ఇక్కడ స్క్రీన్ పైన ట్యాప్ చేయండి. టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఒకసారి చూసి ఈ విధంగా ఉంటుంది. మీకు ఇంకా క్లారిటీ కావాలనుకుంటే దీనిపైన ట్యాప్ చేసి కిందికి రండి. ఇక్కడ మనకి అడ్జస్ట్మెంట్ కనిపిస్తుంది కదా, దీనిపైన ట్యాప్ చేసి ఈ రెండు కూడా ఫుల్గా పెట్టేసుకోండి. టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి ప్లే చేద్దాం. సో చూస్తున్నారు కదా, పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఈ విధంగా మీరు చాలా ఈజీగానైతే క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో తర్వాత వచ్చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో షేర్ ఆప్షన్ పైన ట్యాప్ చేసి ఇక్కడ 1080 పిక్స్లో పెట్టేసుకొని 30 ఫ్రేమ్స్లో పెట్టేసుకొని ఎక్స్పోర్ట్ పైన ట్యాప్ చేస్తే సేవ్ అయిపోతుంది. ఓకే గైస్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఈ వీడియో గురించి ఇంకా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.